హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలు అనేటువంటిది చపలచిత్తంగానే ఉంటాయి, స్థిరంగా ఉండవు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాబోతుందా? గతంలో 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీకి వెళ్ళారు. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యుల్ని కోల్పోబోతోందా? ఇది ఒక మీమాంస. రెండవది, ఒక జాతీయ సంస్థ చేసినటువంటి సర్వేలో వివిధ రాష్ట్రాలలో ఓట్లు పడినటువంటి వాటికి అట్లాగే లెక్కించిన వాటికి తేడా ఉందన్నటువంటి అంశాలతో ఒక సంస్థ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే దాని మీదన పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరొక వైపున ఆరోగ్యశ్రీ అంశం వివాదం, వాలంటీర్ల అంశం ఏమవుతుంది, ఈ వ్యవహారాలకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రస్తుతం అంతా మాట్లాడేందుకున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే. మాట వినబడుతుందా? రైట్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో ఇవాళ ఏదో రాజ్యసభ సభ్యుల్ని బేరం ఆడుతున్నారు, 40 నుండి 60 కోట్లు ఇస్తాము వచ్చేయమని చెప్పి, అవసరమైతే వాళ్ళు రాజీనామా చేసేసి ఆమోదింపజేసుకుంటే ఆ తర్వాతన తమ పార్టీ తరపున వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా చేస్తామని చెప్పి బేరాలు ఆడుతున్నారు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది ముందు జాగ్రత్త, నిజంగానే జరుగుతున్నది అనుకోవాలి? అంటే సాక్షిలో రావడం ద్వారా దానికి సహజంగా ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే అధికారిక పత్రిక కాబట్టి దాని ప్రయారిటీ ఉంటుంది. అసలు ముందు జాగ్రత్త అన్నామా, లేకపోతే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు కూడా వస్తాయి. అయితే అదే సందర్భంలో 2 పరిమితులు నాకు అనిపిస్తాయి. ఒక పరిమితి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో లేనంత మాత్రాన దానికి ఏదో పోయిందేమీ లేదు. దానికోసం ఎంత శ్రమ పెడతారు, ఎంత శ్రద్ధ పెడతారు అనేది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, బీజేపీకి అవసరం ఉంది రాజ్యసభలో ఎంపీల సంఖ్య. బీజేపీ ప్రయత్నం చేయకుండా గమ్మునుంటుందా? తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసి అది కొంతమందిని తీసుకొని మళ్ళీ వాళ్ళ మద్దతు బీజేపీ పొందే రాజకీయం బీజేపీ చేస్తుందా, లేదా బీజేపీ తనకు తాను తీసుకుంటే ఊరన వద్దంటారా? ఇట్లాంటి చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఈ బీజేపీ పాయింట్ తీసుకొస్తున్నానంటే, నాకున్న అనుమానం మేరకు ఒకవేళ 2-3 వెళ్ళారనుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, వెంటనే విప్పు జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు రాజీనామా చేసి వచ్చేస్తే ఇప్పుడు కేసరావు లాగా ఇక్కడ చేసుకోవచ్చు కదంటే ఆ ఎసులుబాటు కూడా ఉంది, దాన్ని కొట్టి పారేయలేదు. కానీ బీజేపీ సీరియస్ గా తీసుకుంటే విప్పు జారీ చేసి ఆడ రాజ్యసభలో నాన్ కోఆపరేట్ చేస్తే ఇబ్బంది పరిస్థితి వచ్చేది కూడా వస్తుంది. అంటే ఇన్ని పరిమితులు రాజకీయంగా కనిపిస్తాయి. మూడోది, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న రాజ్యసభ సభ్యుల యొక్క పేర్లు పరిశీలిస్తే చాలా హార్డ్ కోర్ జగన్ దగ్గరగా ఉండే వాళ్ళే ఉంటారు. మన సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లాయర్ గా ఉన్నటువంటి వారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, అయోధ్య రామరెడ్డి గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఆయనతో పాటు జైల్లో ఉన్నటువంటి మోపిదేని వెంకటరమణ గారు, ఇట్లా పేర్లన్నీ మనం చూస్తే చాలా హార్డ్ కోర్ క్యాండిడేట్లుగా మనకు కనిపిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఒక పరిమితి కూడా ఉంది. వీళ్ళు వదిలేసిపోతారు ఆ రాజకీయంగా. అయితే రాజకీయాల్లో ఏమన్నా సాధ్యమే అనేది కూడా ఒక వాస్తవం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హార్డ్ కోరు జగన్ గారికి 1 or 2-3% ఉన్న వాళ్ళు ఒకరుగా ఉన్న నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం పోటీ చేశారు, వారు శ్రీమతి గారు. ఇట్లాంటి కూడా ఒక అనుభవం మనకు ఉంది. కాబట్టి నాకున్న అవగాహన మేరకు అది కొంచెం అవుతుంది. సంచలనం అంటే వెళ్ళిపోవడాన్ని రావడాన్ని నేను సంచలనంగా తీసుకోను, కానీ బీజేపీ ఏ స్టెప్ తీసుకుంటుంది, ఈ ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీ తీసుకొని వాళ్ళ మీద ఆధారపడి చూసుకుంటుందా, అదేదో మనమే తీసుకుందామని తీసుకుంటుందా అనేది కూడా ఒక లాజిక్ మనం ఆలోచించాల్సిన అవసరం. అదొక పరిమితి ఉంది. తెలుగుదేశం పార్టీ దీనికి ఎంత శ్రమ పెడుతుంది, దానికోసం వాళ్ళు ఎంతమంది ముందుకు వస్తారు అనే దాన్ని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే తాజాగా బీజేడీకి సంబంధించి ఇట్లాంటి ప్రయత్నమే చేసింది బీజేపీ. ఒరిస్సాలో ఒక మహిళా రాజ్యసభ సభ్యురాల చేత రాజీనామా చేయించి వెంటనే ఆమోదించేసి ఇప్పుడు ఆ సీట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒకవేళ అట్లా ఏమన్నా బీజేపీ చంద్రబాబు గారి చేత ఏమన్నా మాట్లాడిస్తుంది అనుకోవచ్చా? అది తెలిసి ఇట్లాంటిది ఏదన్నా ప్రయత్నిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ కోసం ఒక ఎంపీని ఇస్తారేమో కానీ 2-3 ఇవ్వరు కదా. మనం పొత్తులో భాగంగా అవగాహనలో భాగంగా గతంలో ఒకటే ఇచ్చారు, నిర్మలా సీతారామన్కి, ఒక రైల్వే మంత్రికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తర్మీర్ పత్వానీ గారికి ఒకటి ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి 1-6 తప్ప 2-3 అయితే ఇవ్వరు కదా అనేది ఒక అనుమానం ఉంది. మీరు అన్నట్టు ఒరిస్సాలో వాళ్ళ ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు కాబట్టి ఆ ప్రయోగం అక్కడ చేస్తుండొచ్చు. బీజేపీ కోసం రాజీనామా చేసి బీజేపీకి ఇచ్చి ఇక్కడ రాజ్యసభ నుంచి పంపించడం అనే ప్రయత్నం బీజేపీ చేస్తుందని నేను అనుకోను. ఒకవేళ బీజేపీ చేయదలుచుకుంటే ఒక 2-3 విప్పుకి ఇబ్బంది లేనంటూ వాతావరణంలో
షిఫ్టింగ్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తారా, ఇట్లాంటివి ఏదన్నా ఉంటే ఉండొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు జగన్మోహన్ ఎప్పుడు బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది అనుకుంటే, ఒకటి ఏదైనా ఒక సమస్య వస్తే రాజ్యసభలో వైసీపీ నుంచి ఏమైనా నాన్ కోఆపరేషన్ వస్తుందా, అది తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక 3-4 వాళ్ళు మనకు మిత్రపక్షమే కాబట్టి సపోర్ట్ చేస్తారనే లాజిక్ కొంత అర్థం ఉంటుంది, కొంత అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచి ఆఫ్టర్ ఎలక్షన్ కూడా నేను చెప్తున్నా, అంత ముందు ఉన్న సంబంధాలు పక్కన పెడితే మొన్న స్పీకర్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ గానే వాళ్ళకి మద్దతు ఇచ్చారు బీజేపీ అభ్యర్థికి. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి వైసీపీ ద్వారా రాజ్యసభలో ఏనాడు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 14లో కానీ 19 తర్వాత కానీ ఇప్పుడు కానీ 3 దఫాల్లో కూడా మారిన రాజకీయాల్లో ఆటంకాలు రాలా. కాబట్టి ఆటంకాలు రానప్పుడు వాళ్ళే తీసుకుంటారే తప్ప వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా అనే అనుమానం కూడా ఉంటుంది. ఇవి చర్చనీయాంశం అయితే అవుతుంది. అంటే క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి 6 ఎంపీల్లో 4 అటు వెళ్ళారు. ఎవరు కూడా చంద్రబాబు గారిని విమర్శించలేదు. అది చంద్రబాబు గారే పంపించారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు బాబు గారితో క్లోజ్గా ఉంటున్నారు. ఈవెన్ టీడీపీ బీజేపీ అలయన్స్లో కూడా కొనసాగుతున్నారు. అట్లా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిని పరిష్కరించుకోవడానికి, అంటే ఇప్పుడు సాక్షిలో వచ్చిన వార్త నేపథ్యంలో వీళ్ళ మనుషుల్ని లేకపోతే వీళ్ళ ఎంపీల్ని తనే కొంతమందిని ఏమన్నా అటు పంపిస్తారా? అంటే అది పోయే వాళ్ళ వ్యక్తులను బట్టి కూడా మనం కొంచెం చూడాల్సి ఉంటుంది. ఎలాంటి వ్యక్తి, అప్పుడు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళారు. దాదాపు ఒక మహిళా రాజ్యసభ సభ్యురాలు తప్ప మిగతా అందరూ ఉంటారు. అప్పుడు మీరన్న అనుమానం ఎందుకు వస్తుందంటే డిస్క్వాలిఫికేషన్ కోసం ప్రయత్నం కూడా చేయలే వాళ్ళు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో 2-3 పోతే డిస్క్వాలిఫికేషన్ కోసం ప్రయత్నం చేసి అక్కడ ప్రయత్నం కూడా చేయలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇన్ని ఇచ్చినట్టు ఏదో రాజ్యసభ వెంకయ్యనాయుడు గారికి ఏదో ఇచ్చినట్టు ఇచ్చారు తప్ప పెద్ద ప్రయత్నం చేయలేదు. కాబట్టి వాళ్ళే పంపించారని అనుమానం. ఆ తర్వాత వాళ్ళు ఆయన విమర్శించకపోవడం, ఇప్పుడు వాళ్ళతో బాగా అసోసియేట్, ఇప్పుడు పొత్తు కుదిర్చడం వాళ్ళ కీలక పాత్ర పోషించారని, వాళ్ళు చాలా కీలకమైన ఎమ్మెల్యేలు పోటీ చేసి తెలుగుదేశంలో ఓన్ చేసి ఇవన్నీ కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తాడా? చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఆయన అట్లాంటి పరిస్థితి చేస్తారా లేదా? ఆయన వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ తో బాగున్నటువంటి ప్రాంతీయ పార్టీలతో బాగా అసోసియేట్ అవుతున్నాడు. మొన్న జరిగినటువంటి ధర్నా ద్వారా ఆ మార్గాన్ని ఎంచుకుంటాడా, లేదా ఎట్టుగా ఎదురెడ్డి పోరాడతాడా, లేదా మీరు అన్నట్టు తెలుగుదేశంతో వెళ్ళిపోయే పరిస్థితి వస్తే దానికన్నా బెటర్ మనమే బీజేపీ పంపిస్తే బెటర్ అనే మార్గాన్ని ఎంచుకుంటాడనేది జగన్ గారు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. బీజేపీ వాళ్ళు కూడా సిద్ధపడాలి కదా. ఇప్పుడే అలా తీసుకుంటే రాజకీయంగా అయితే ప్రజలకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడే తెలుగుదేశం పార్టీతో పంచాయతీ పెట్టుకోవడానికి, అప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినా జగన్ గారితో వాళ్ళకి పంచాయతీ లేదు, గొడవలు లేవు. ఆ రోజు అధికారులు ఉన్నారు, మిత్రపక్షం కాదు. ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా మిత్రపక్షం. డైరెక్ట్గా వాళ్ళు మా పార్టీలో చేయదు, వాళ్ళు ఇష్టం కావచ్చు, కానీ కొంత అనుమానం అయితే వస్తుంది. వీళ్ళు ముందే జాగ్రత్తలు తీసుకున్నారు, వైసీపీలో కొంతమంది తీసుకుంటడం ద్వారా ఏదో ప్లానింగ్ ఉందనే అనుమానం కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎంత శ్రద్ధ పెడుతుంది, జగన్ గారు ఎంత ఇష్టం చూపిస్తాడనే దాన్ని బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది. రైట్. ఐఎన్డిఏ పక్షాలతో మొన్న జగన్ ర్యాప్ బాగానే మెయింటైన్ చేశారు. కానీ ఆ ఐఎన్డిఏ కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి షర్మిల ఒకవైపున జగన్ని టార్గెట్ చేస్తున్నది, తీవ్ర స్థాయిలో విరుచుకుపడతానే ఉంది. పదే జగన్నే టార్గెట్ చేస్తుంది, ఇట్లాంటి వాడు పనికిరాడు అన్నటువంటి రూట్లో. అది షర్మిల ఆలోచన తీరా, లేకపోతే కాంగ్రెస్ ఆలోచన తీరుని ఆమె ఎక్స్పోజ్ చేస్తుంది? నేను కంప్లీట్ గా షర్మిల గారి ఆలోచన తీరుగానే కనిపిస్తుంది. షర్మిల గారు పర్సనల్ అజెండాని తీసుకెళ్లి రాజకీయ జర్నలు చేర్చేస్తున్నారు. దాన్ని ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. చివరకు ఢిల్లీలో ఆయన ధర్నా చేసిన దాన్ని కూడా ఆమె వ్యతిరేకిస్తూ మాట్లాడింది. ఎందుకు ధర్నా చేస్తారు ఢిల్లీలో అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపిక ధర్నా ఎట్ట చేయాలి, ఏం చేయాలి అనేది దాన్ని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. మరి ఆమె నదిలో పోయి సగం 2 నీళ్ళు వచ్చేంత వరకు నదిలో కూర్చునింది, నిరసన తెలియజేసింది. ఎందుకు పోవాలి, పైన గట్టునే చేయొచ్చు కదంటే ఏం సమాధానం చెప్తారు. కాబట్టి ఇది ఆమె వ్యక్తిగత పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాహుల్ గాంధీ గారు షర్మిలలాగా అంత కఠినంగా ధర్నాన్ని వ్యతిరేకించే స్వభావం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఉంటే, ఆయనతో దగ్గరుండే వాళ్ళందరూ ఎట్లా వస్తారు? పైపెచ్చు ఎల్డీఎఫ్ కేరళలో దాని భాగస్వామ్య పక్షమైనటువంటి ముస్లిం లీగ్ కూడా వచ్చింది. అదేవిధంగా మమతా బెనర్జీ అయితే ఇండిపెండెంట్ పర్సన్, ఆమె ఇప్పుడు వాళ్ళ మాట్లాడింది. అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, మన హైదరాబాద్ బాంబే నుంచి వాళ్ళు వచ్చారు. ఇవన్నీ మనం పరిశీలిస్తా ఉంటే రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే వాళ్ళు రావడం ఒక పాయింట్ అయితే, జయరాం రమేష్ గారు ట్విట్టర్లో స్పందించిన తీరు, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించి వాళ్ళు లాభం చేసే చర్యలే కదా. వైసీపీ వాళ్ళు చెప్పలా, మేము ప్రశ్నించాము, తెలుగుదేశం అడగలేదు, రాజీ పడిపోయారని. వాళ్ళు గుర్తురాలి ఆ రాజకీయం. కానీ జయరాం రమేష్ గుర్తు చేసినాడు. ట్విట్టర్ వేదికగా వైఎస్సీపీ అడిగింది, తెలుగుదేశం అడగలేదని రాజకీయ ప్రకటనే దాదాపు. అట్లాంటి ప్రకటన ఆయన చేశాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ అభిమతంగా దాన్ని చూడలేం. ఖచ్చితంగా షర్మిల గారి అభిమతంగానే చూడాల్సింది. బట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ మూవ్ అయింది, జగన్ గారు కూడా మూవ్ అయితే ఆ షర్మిల గారి ప్రయత్నాలు వృధా ప్రయాసగానే ఉంటాయని కూడా అనుకోవచ్చు. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా
డైరెక్ట్గా ఈయనకి సంకేతం ఇవ్వడం వల్ల అలాంటి ప్రయత్నం చేసినట్టు అనుకోవాలి, లేకపోతే ఈయనంతటా ఈయన ఏమన్నా ఐఎన్డీఏ కూటమి వైపుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోవాలా? ఎన్డీఏ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా 4 ఏళ్ళు ఎన్నికలు ఉండడం, బీజేపీ రాజకీయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్న జగన్ గారు కొట్టేసి ఏదో చేయాలనే తప్పన బీజేపీకి ఉండదు. అదేదో వాళ్ళు జగన్మాది సంబంధాలు అభిమానం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉంటే అంత బీజేపీకి లాభం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు బలంగా ఉన్న రోజులు కాంగ్రెస్ అడుగు పెట్టలేదు. రాజకీయం చేయొచ్చే కానీ సీట్లు రావు. తెలంగాణలో కూడా ఒక 4 ఓట్లు జగన్ వల్ల అట్లా పోతాయి తప్ప కాంగ్రెస్ కి లాభమేం లేదు. అంటే జగన్ గారు కొంచెం బీఆర్ఎస్ తో బాగుంటున్నాడనే ఇది ఉంది కాబట్టి 4 ఓట్లు నష్టం చేస్తాడు. కాబట్టి జగన్ గారు హోల్సేల్ గా డ్యామేజ్ అయిపోతే రాజకీయాల్లో బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ పికప్ అయిపోతుంది ఆ ప్లేస్ లో. అది బీజేపీకి ఉపయోగపడదు. కాబట్టి బీజేపీ జగన్ గారితో స్నేహం చేయకపోయినా రాజకీయ శత్రుత్వం అంటే ఈ నెటను ఫినిష్ చేయాలనేంత కోపతాపాలు ప్రదర్శించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు అలాంటి బీజేపీ అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు జగన్ గారు దాంతో రాహుల్ గాంధీతో కలవడం అంటే డైరెక్ట్ గా అటాకింగే కదా మోడీ గారిని. అంత తెచ్చుకుంటాడా ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీతో అనే కారణాలు ఇచ్చా అనే అనుమానం నాకుంది. కాబట్టి కొంత టైం తీసుకొని ఉండొచ్చు. అంతలోపల ఆయన ఇండిపెండెంట్ పాలిటిక్స్ గా మమతా బెనర్జీ గారు, శివసేన లాంటి వాళ్ళు, ఏఐడిఎంకే తమిళనాడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి కాంగ్రెస్ తో డైరెక్ట్ గా అసోసియేషన్ లేకుండా బీజేపీతో లేకుండా ఉండే వాళ్ళతో రాజకీయం చేసి కొంత పరిస్థితులు పక్వానికి చేరినప్పుడు తన రాజకీయ అవసరాలు వాళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు బీజేపీతో డైరెక్ట్ శత్రుత్వం తెచ్చుకునే రాజకీయ ఎత్తుగడలు వేయకపోవచ్చు అనుకుంటున్నాను. తర్వాత ఏడీఆర్ అనేటువంటి సంస్థ పదే పదే చేస్తుంది, అంటే ఇవాళ భారీగా సీరియస్ కామెంట్స్ చేసుకొచ్చింది. ఈవీఎంలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి చాలా తేడా ఉంది. ఎన్నికల కమిషన్ దీని మీద మేము ప్రస్తావిస్తున్నా మౌనంగా ఉంది. ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. టోటల్గా 538 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగినాయి. అందులో 365 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించారు. అట్లాగే 176 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కించారు. లెక్కింపు సమయంలో నిర్ధారించినటువంటి ఓట్లకి పోలైన ఓట్లకి మధ్యన భారీ వ్యత్యాసం ఉంది అన్నటువంటి ప్రకటన చేస్తున్నారు. అట్లాగే మాకు ఈసీ నుంచి సరైన సమాధానం రావట్లేదు అంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఆ సంస్థ రాజకీయ సంస్థగా చూడలేము. దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రయోగాత్మకంగా అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాలు పరిశీలించి కొన్ని లెక్కలు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా మన గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంల పైన పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు లేదా ఆందోళనలు చేశారు. వాళ్ళు పర్సన్ ఎవరైతే డైరెక్ట్ గా టీవీల ముందు కూర్చొని ఎట్లా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది, ఎట్లా ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు గారు కూడా గతంలో ఓడిపోయినప్పుడు ఈవీఎంల పైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేసి వదిలేసినాడు కానీ వాళ్ళైతే సీరియస్ గా చంద్రబాబు గారు ఒక సవాల్గా తీసుకొని చేశాడు. ఇట్లాంటి వాళ్ళ విమర్శలన్నీ కరెక్టా రాంగ్ గా చెప్పేంత టెక్నికల్ నాలెడ్జ్ మనకు లేకపోయినా దీనికి సమాధానం ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు సమాధానం చెప్తాను. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో సమాధానం చెప్పడం మీ బాధ్యత. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు అనుమానాలు తీరుస్తూ ఎలక్షన్ కమిషన్ వెళ్తే దానికి ఒక శాంటిటీ వస్తుంది. ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఆ సంస్థ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ అనుకోండి జగన్ గారు చేశారు, ఇంకోటి చేసుకోండి, దేశవ్యాప్తంగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటిలో లేవనైతే ప్రతి అంశానికి సమాధానం చెప్పడం ద్వారా వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయాలి. మీరు ప్రారంభంలో ప్రస్తావించినట్టు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దీన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వర్డ్ అంటే ఓడిపోయిన తర్వాత చేసిన వ్యాఖ్యల్లో నర్మగర్భంగా చాలా సూటిగా చెప్పిన 2 మాటలు అక్కా చెల్లెల ఓట్లు ఇవన్నీ ఏమైనాయని చెప్పడం ద్వారా వాళ్ళందరూ నాకు వేశారు కానీ అవి ఏమైనా తెలియదు, కానీ బలమైన వ్యక్తులతో పొత్తున్న పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇది నాకు ఆధారాలు లేవు కానీ వాళ్ళు ఏమీ చేయలేవు, జరిగిండేదో జరిగింది అనే మాట చాలా బలంగా వాడాడు. అప్పుడు ఏమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. దీని ద్వారా ఏదో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి ఏదో వచ్చేస్తాయి నేను అన్నగాని కానీ ఆల్రెడీ నాకున్న ప్రాథమిక పరిజ్ఞానం మేరకు ఓడిపోయిన వ్యక్తి పట్ల ఎవరికి సానుభూతి ఉంది, బాగా జరిగిందిలే ఈయనకి అనుకుంటాడు. కొంత జగన్ గారి విషయంలో పేదల ఓట్లు పడిన కారణమా ఇంకోటా తెలియదు కానీ ఓట్లు వేసిన వాళ్ళేమో మేము ఈ మరీ 11 సీట్లు రావడం ప్రధానంగా జగన్ గారికి ఆర్గ్యుమెంట్కి ఎక్కడ బలం, నైతిక బలం అంటున్నాం, ఇదేమి టెక్నికల్ బలం కాదు. మనకు తెలుసు ఒక ఓటు అటు ఇటు అయినా కూడా గెలిచిపోతారు. కానీ ఈయనకి 140% ఓట్లు వచ్చి దాదాపు వాళ్ళకి వీళ్ళకి మధ్య 60 లక్షల ఓట్లే తేడా ఉండి 1,32 లక్షల ఓట్లు వస్తే 11 రావడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి 20 రావడం తప్పేం కాదు. 2 పార్టీలు కూటమి వచ్చాయి ఆయనకి. కానీ టెక్నికల్ గా ప్రజలు చూసేటప్పుడు ఈయన కింద రావడం జగన్ గారికి మళ్ళీ 11 రావడం ఏంటి అనే భావన ఏదైతే ప్రజల్లో చిన్న ఉన్నాయో డౌట్లు, దాన్ని జగన్ గారికి గిల్లిపెట్టాడు చాలా సూటిగా. అప్పుడు ఏమైంది, ఖచ్చితంగా వాళ్ళలో కొంచెం ఏమో మా ఓట్లు పడలేదేమో, మేము జగన్ గారు మాకు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మేము వేయలేదనే భావన ఆయనకు ఉంటున్నదేమో అనే భావన వాళ్ళలో ఉంది.
ఓడించాలి, ఓడించిన వాళ్ళు కూడా, నేను స్టడీ చేసినంత మేరకు జగన్ గారు ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఓడిపోకూడదు, ఎందుకంటే ప్రతిపక్షం బాగుండాలనే భావన కూడా ఆడ అర్థమైంది. అంటే ఏదో జరిగిందని నేను అన్నగాని జరిగిందనే మాటకి కొంచెం అక్కడక్కడ కొంచెం మనకున్న భావోద్వేగమైనటువంటి కనెక్షన్ లో ప్రజల్లో కనిపిస్తుంది, ఏదో జరిగిందని. దాన్ని గిల్లే ప్రయత్నం జగన్ గారు ఫస్ట్ వరల్డ్ లో చేసినాడు. ఇట్లాంటి స్టడీస్ వచ్చినప్పుడు దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఖచ్చితంగా ఏదో జరిగింది అన్న వల్ల ఈ ఎన్నికలు జరగకపోయినా అన్యాయంగా గెలిచిపోయారనే భావన ఎదుగుతుంది. వైసీపీకి రాజకీయంగా లాభమే కదా, రేపు ఎన్నికల్లో అది ఖచ్చితంగా 1% తో ఇది అన్యాయం అనే భావన వచ్చేస్తే వస్తుంది. దానికోసం వైసీపీ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారని అనిపిస్తుంది. రైట్. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 49 లక్షల ఓట్లు అట్లా తేడా వచ్చినాయి అన్నారు. దీన్ని తీసుకుని మరి న్యాయ పోరాటానికి వెళ్ళొచ్చు కదా వైసీపీ. అప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక వీక్నెస్. ఇప్పుడు నిజానికి జాతీయ సంస్థగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రంలో అంటుకోండాలి. మీరు వాళ్ళు కానీ వైసీపీ పర్ఫెక్ట్ గా నియోజకవర్గాల వారిగా స్టడీ చేసి, ఇప్పుడు వాళ్ళు స్టడీ చేసేది మీరు చేయలేరా? ఒక రాజకీయ పార్టీ స్టడీ చేసి ఏ నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లకి ఓటింగ్ పోలైనప్పుడు పర్సంటేజ్ ఓట్లకి ఎంత వ్యత్యాసం ఉంది, దీనికి నాకు వచ్చిన మెజారిటీ తేడా. ఇప్పుడు ఉదాహరణకు మన 2000, 3000 తేడాతో ఓడిపోయిన సీట్లలో ఇది చాలా డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. అంటే ఆ లెక్కించిన ఓట్లన్నీ లేదా తేడా వచ్చిన ఓట్లన్నీ వైసీపీ ఓట్లు అనలేము. కాకపోతే మెజారిటీలో తేడా వచ్చినప్పుడు, ఇప్పుడు కేతిరెడ్డి గారు ఓడిపోయినాడు, అక్కడ ఇదే కారణమైంది అనుకోండి అని చర్చ వచ్చినట్టు, కానీ గెలిపోవటం మారిపోయినట్టే కదా లెక్క. ఇట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్కి అవకాశం ఉంటుంది. కొన్ని 2000, 3000 తేడా ఉన్న చోట ఇది డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ అనేది నిజమైంటే. కానీ ప్రతి ఒక్కరిని 20 మందో 30 మందో మీరు ప్రస్తుతం 40 చోట్ల ఇట్లా జరుగుంటే వాళ్ళు స్టడీ చేసినట్టు వీళ్ళు చేయలేదా? వైసీపీ వాళ్ళు స్టడీ చేశారు, తేడా ఉందని మీరు ఆ తేడానే కూడా కోర్టు ద్వారా లీగల్ గానే వెళ్ళుంటే దానికి మరింత శాంటిటీ పెరుగుండేది. మరి వైసీపీ వాళ్ళు ఎందుకో జగన్మోహన్ రెడ్డి తగిన ఆధారాలు లేవు అని ఆయన అనడం వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి పత్రికలకి రాలేదు, జనరలైజ్ కామెంట్ చేశారు. కానీ వైసీపీ వాళ్ళు పర్టికులర్ గా మీరన్నా కనీసం ఒక వీడియోలో ప్రస్తావించారు. బహుశా కేతిరెడ్డి గారితో హిందూపురం సంబంధించి ఒక వార్డులో ఒకే ఓటు వచ్చింది, అక్కడ వైసీపీ చాలా చోట్ల నుంచి వార్డు మెంబర్ గెలుస్తున్నాడు, కనీసం వాళ్ళ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే ఆ 4 ఓట్లన్నా పడాలి కదా. ఇట్లాంటి చర్చ మీరన్నా తీసుకొచ్చారు. వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా ఎఫెక్టివ్ గా ఆయా నియోజకవర్గాలు ఈ తేడాని అది కానీ చెప్పుకుంటే మరింత పెద్ద సమస్యగా ఆంధ్రప్రదేశ్ తయారీ ఒక రాజకీయ రచ్చగా మారిండి ఖచ్చితంగా అధికార పార్టీ తప్పులు ఎలా ఉన్నా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించుండేది. రైట్. జగన్ ఇప్పుడు మొన్న మాట్లాడినటువంటి దాని ప్రకారం చూస్తే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకెళ్తాను అన్నారు. ఏదైతే ఈ అంశాన్ని మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళకి మధ్యన సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పే ప్రయత్నంలో, అంటే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకెళ్తాను అంటే కొత్త కూటమి, అంటే ఇంతవరకు సింగల్గా సింహాలు పులులు అని మాట్లాడినటువంటి పార్టీ ఇప్పుడు సింగల్గా వెళ్ళడానికి కాకుండా కలిపి కూటమి కట్టాలి అన్న ఆలోచన ఏమైనా వచ్చిందనుకోవాలా? అంటే ఇప్పుడు సింహం సింగల్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇంకా అది వదులుకున్నట్లేదు వైసీపీ వాళ్ళు. ఢిల్లీలో వదులుకున్నారు కానీ వదులుకోవాల్సిన చోట వదులుకోవాలా. నిజానికి సింహం సింగల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో వదులుకోవాలి. ఫస్ట్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒంటరి సింహం 2 పర్యాయ పదాలు చూడాలి మనం. ధైర్యానికి చిహ్నం అదే, విధిలేని పరిస్థితి అంటే ఒంటరితనం అయిపోయి బలహీనత కూడా చిహ్నం వస్తుంది ఒంటరి అనేది. అది కొన్ని సందర్భాల్లో గ్లామరస్ ఉంది. ఇప్పుడు నిజానికి వదులుకోవాలి. ఉదాహరణకు సిపిఐ సిపిఎం ఉంది, చాలా విచిత్రం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని వరుసకు కలుస్తున్నారు, కలిసే వాళ్ళు రైట్ నేను కాదన్న, కానీ అసలు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వానికి డైరెక్ట్ గా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నారు. కానీ మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇన్ని దాడులు జరుగుతున్నాయని ఒకసారి వాళ్ళని పిలిచి, వాళ్ళు ఎంత బలవస్తో తర్వాత విషయం, వాళ్ళు పిలిచి వాళ్ళని అఖిలపక్షం మీటేస్తే మీకు సంఘీభావం చెప్పుండేవాళ్ళు కదా. రెండోది ఢిల్లీ ధర్నాకు వాళ్ళు పిలిచారా, పిలవకుండా కూడా వాళ్ళు రాలేదా మనకు తెలియదు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నట్టు మమతా బెనర్జీ, ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన, అఖిలేష్ యాదవ్ వీళ్ళతో ఖచ్చితంగా కలిసి వెళ్ళేట్టుగా ఉన్నాడు. ప్లస్ ఏఐడిఎంకే కూడా బీజేపీ నుంచి దూరం అయింది కాబట్టి దాదాపు రాజకీయంగా వాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళందరూ కలుసుకుంటే, మమతా బెనర్జీ కలుసుకుంటే ఖచ్చితంగా పెద్ద కూటమి అవుతుంది, పెద్ద సంఖ్య అవుతుంది. ఖచ్చితంగా ఇది కానీ బాగా నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ బలం చేకూరుస్తుంది ఢిల్లీలో. రేపు ఎవరైనా బీజేపీ వాళ్ళైనా అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళైనా తమకు సానుకూలంగా ఉండడానికి ఆ రకంగా ఒక నైతికత. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నాతో పెద్ద బూస్టప్ వచ్చింది. నిజానికి వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కూడా కాదు, కానీ ఒక రాజకీయంగా ఇంకో 2 పార్టీలు గొంతు కలిపితే ఎంత రాజకీయ బలం వస్తుందో జగన్ గారు ఢిల్లీ చూసి నేర్చుకోవాలి. కాబట్టి అది వారు చేస్తే మంచిది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల బీజేపీతో వైరింగ్ కూడా ఉండదు కొంత 2-3 ఏళ్ళు. ఎందుకంటే ఇదేమి కాంగ్రెస్కి అనుకూలం అది కాదు. ఈ ప్రయత్నం జగన్ గారు కూడా ఊతమిస్తే, కేసీఆర్ గారు కలిసి వస్తే, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు లీడ్ చేయగలిగితే, ఆమె రెడీగా ఉంది లీడ్ చేయడానికి. ఖచ్చితంగా చొరవ చూపిస్తే జాతీయ స్థాయిలో ఐక్యత వస్తుంది, సేఫ్ గార్డ్ కూడా అవుతుంది. బీజేపీ భయంగా ఉంటుంది,
కాంగ్రెస్ ఎవరైనా ఇంత అవసరం. 2029 ఎన్నికల్లో జగన్ గారు మళ్ళీ ఓడిపోతే దట్ ఈస్ డిఫరెంట్. గెలిస్తే 20 పైనే కదా. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చూస్తూ అంటే అంత ఉల్టా కొడతా ఉంది. బట్ రేపు 20-25 జగన్ గారికి వచ్చేస్తే సానుకూల పరిస్థితులు, ఓడిపోతే దట్ ఈస్ డిఫరెంట్. గెలిస్తే ఆ 20 సీట్లు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ రకంగా వీలే 100-150 అయిపోతే రేపు ఎవరు ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. కాబట్టి జగన్ గారు ఆ వైపుగా వెళితే మంచిది. బట్ మీరు ప్రస్తావించినట్టు సింహం అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ రాజకీయాలను కానీ నడిపితే మరింత మనోధైర్యం రావడానికి అవకాశం ఉండే ఉంటుంది. అంటే జగన్ వ్యవహార శైలి చూస్తే 2014 నుంచి కూడా వీళ్ళని ఎవరిని కలుపుకెళ్ళిన చరిత్ర లేదు. సిపిఐ సిపిఎంని ఆ రోజున కలుపుకెళ్ళలేదు. ఈవెన్ 2019లో సిపిఐ సిపిఎం వెళ్ళి చివరికి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో సాధారణంగా పొత్తు పెట్టుకోలేరు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ కూడా చక్కగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, కూర్చోగలుగుతున్నారు. కానీ 5 ఏళ్లలో ఏనాడు కూడా జగన్ దగ్గర ఇట్లా కూర్చున్న దాఖలాలు లేవు. అంటే ఈయన వాళ్ళని చాలా ఓవర్లుక్ చేయడం వలన వాళ్ళు ఈవెన్ బీజేపీతో కలిసి ఉన్నా అటు వెళ్తున్నారు అనుకోవాలా? ఈయన అసలు వాళ్ళతో సంప్రదింపులు చేయకపోవడం వలన అలా జరుగుతుందా, లేకపోతే సంప్రదిస్తున్నా సరే వాళ్ళు లైట్ తీసుకుని చంద్రబాబు గారు అంటే ఫేవరబుల్గా ఉంటున్నారు అనుకోవాలా? నేను జగన్మోహన్ రెడ్డి గారిలో అన్ని ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో పెట్టుకోవడం వల్ల పెద్ద లాభం లేదనుకుంటున్నాడేమో అనుకుంటున్నాను. మీరు గమనంలో పెట్టుకోండి, 2014 రాష్ట్ర విభజన సమయంలో నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వామపక్షాలు శ్రద్ధ పెట్టాయి. నేను పేరులో చెప్పను కానీ నేను అప్పుడు వామపక్ష మూమెంట్లో ఉన్నప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. పేరు చెప్పడం మర్యాద కాదు. కొంత ప్రయత్నం నేను కూడా మనకున్న పరిచయాలతో చేశాను, 1-2 వైసీపీ లీడర్లతో. ఇక్కడ వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాళ్ళకి 1-2 సీట్లే గౌరవప్రదంగా ఇస్తే వాళ్ళు యాడ్ అవుతారంటే వీళ్ళు ప్రయత్నం చేసినారు, కానీ సక్సెస్ కాల. కానీ ఎవరు ప్రయత్నం చేయకుండా తెలంగాణలో సక్సెస్ అయినారు. మీరు గమనింటే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేశాడు, 3 ఎంఏ ఇద్దరు లాభపడ్డారు. వైసీపీ 1 గెలిచింది, సిపిఎం 1 గెలిచింది, 1 ఎంపీ గెలిచారు. అంటే జగన్ అనుకుంటే నిమిషాల్లో సెటిల్ చేస్తున్నాడు. చంద్రబాబు గారు నానుస్తాడు, వైసీ వామపక్షాలను ఎట్లా ఆడుకుంటాడో మనకు తెలుసు, పొత్తుల్లో మనం చూసాం చాలా సార్లు. జగన్ గారిది అదేం లేదు, కట్టే 2 నిమిషాల్లో ఫినిష్ చేసి తెలంగాణలో పొత్తు పెట్టుకుని లాభపడ్డారు. కానీ జగన్ గారు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నట్టే ఏపీలో ఏమి ఇబ్బంది ఆయన పాపం. పాయింట్ ఏంటంటే పెద్ద అవసరం లేదనుకుంటున్నాడా అనేది నాకు అనిపిస్తుంది. నాకు ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పింది ఏంటంటే వామపక్షాలు అంటే ఏమడుగుతారు, కర్నూలు, నెల్లూరు రూరల్, విజయవాడ, విశాఖపట్నం ఇట్లా అడుగుతుంటారు. ఈ 4-5 సీట్లు జగన్ గారితో ఇదేదో 1-2 వాళ్ళకి ఇస్తే వాళ్ళు సెట్ అవుతారు కదా అని వైసీపీ నాయకుడు అంటే అది మనం ఒంటరిగడ గెలుస్తాం కదా అన్న అంట. మంగళగిరి నిజంగా జరిగింది, అది కూడా జరిగింది. ఆయన అనుకున్న వైసీపీ వాళ్ళు గెలిచిపోయినారు, వామపక్షాలు అడుగుతారు అనుకునే వాళ్ళు. అరకు పార్లమెంటు మనం కూడా మంచి సీట్లు వచ్చి వైసీపీ ఈ కష్టకాలంలో కూడా గెలిచింది. అంటే వామపక్షాలు ఎక్కడైతే ఉన్నాయో మేము గెలుస్తామని నమ్మకం ఉండడం. ఒక కామెంట్ అయితే ఆయన చేశాడని నేను విన్నాను, నేను ఆధారాలు లేవు కానీ వామపక్షాలకు సీట్లు ఇస్తే మన తెలుగుదేశంకి ఇచ్చినట్టే కదా, ఎందుకంటే ఓటర్ ట్రాన్స్ఫర్ ముందులాగా జరగదు. కానీ మనం జరిగింది 24లో బీజేపీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అన్ని ఓట్లు. దాదాపు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన ఓట్లు వామపక్షాలు జరగవా రాజకీయ మార్పు వస్తే? కాబట్టి ఆయన దాన్ని నమ్ముతున్నాడు, వామపక్షాలకి సీట్లు ఇస్తే అది ఓట్లు ట్రాన్స్ఫర్ కావు, వాళ్ళు కోరే చోట్ల మనమే బలం కూడా, ఇట్లాంటి లాజిక్ లేదో ఆయన చూస్తున్నాడు తప్ప ఆయనకు వామపక్షాల పట్ల వ్యతిరేకత ఉంది కాదు, వామపక్షాలు కూడా ఈయన పట్ల వ్యతిరేకత. వాళ్ళు నాకున్న సమాచారం వరకు జగన్ గారు కలిసి వస్తే కలిసి నడుద్దామని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీని కలవడు డైరెక్ట్గా, ఎందుకంటే ఆయనకున్న భౌతిక రాజకీయ పరిస్థితి. కాబట్టి ఈయన సిద్ధపడట్లేదు. ఈయన సిద్ధపడితే ఖచ్చితంగా వామపక్షాలు వస్తాయని అనుకుంటున్నాను. వామపక్షాలు రాకపోతే వాళ్ళు ఏదో చేసేస్తారని నేను అన్న కానీ ఈ రోజు కూడా ప్రధాన వాళ్ళ ఛానల్ అంతా కూర్చొని మిమ్మల్ని తిడతానది వాళ్ళే. ఇప్పుడు న్యూట్రల్ ఛానల్ అనే పేరు ఆ ఛానల్కి ఉన్నాయంటే వీళ్ళే కారణం. వీళ్ళు 2 పార్టీలు లేకపోతే అసలు న్యూట్రల్ ఛానలే కావు, మీరు సాక్షిలాగా అయ్యేది కూడా. కానీ అవకాశం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఆ ఛానల్లో కూర్చుంటే ఇప్పుడు చంద్రబాబు పిలిచి టీ కాఫీ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా వామపక్షాలతో ఒక రాజకీయం నడిపితే 2 ప్రయోజనాలు. ఒకటి, జాతీయ స్థాయిలో కలిసి వస్తారు, రాష్ట్రంలో మీకు ఒక గ్లామర్ ఉంటుంది. 3వది, ఒకవేళ రాకపోతే వాళ్ళు తప్పు అవుతుంది, ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనిపిస్తున్నారు. అంటే వాళ్ళు ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి ఒకవేళ వాళ్ళతో కలిస్తే తను కూడా అందులో జమేసుకుంటుంది వైసీపీ అదే బీజేపీ అని ఏమన్నా ఆలోచిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు మనకు ఎల్డీఎఫ్లో భాగంగా ఉన్నటువంటి ముస్లిం లీగ్ కలిసింది కదా, మన జరిగిన ధర్నాలు ఆయనే ఇన్వైట్ చేసినాడు జగన్ గారు, ఇది రైట్ టైం ఇండియాలోకి రమ్మని. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. సిపిఐ సిపిఎం వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం, అరుడుగట్టిన వ్యతిరేకం కాబట్టి మనం కలిస్తే మీరు అన్నట్టు ఆయన ఏమైనా ఆగ్రహానికి గురవుతారనేది నిజం. చంద్రబాబు తెలుదా రాజకీయం, చంద్రబాబు ఓపెన్ గా కలుస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి బయటికి చేసేది లోపల చేసేది వేరే ఉంటాయి. ముఖ్యమంత్రి హోదాలో కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడుగా అంటే చంద్రబాబు వెళ్ళి చెప్పచ్చు, అదిగో చూసారు వాళ్ళు ఇద్దరు కలిసిపోతున్నారు, ఎన్డీఏలో భాగస్వామి కాబోతున్నాడు. అదే బీజేపీ అంత నమ్మదు. బట్
జగన్మోహన్ రెడ్డికి ఆ కారణం కూడా కొంత ఉంటే ఉండొచ్చు, కానీ నేను అనుకుంటుంది అదే కారణం లేదు. ఈయన ఏదో కొన్ని లెక్కలేసుకుంటాడు, మన లెక్కలేసుకున్నాడు కదా, ఇంతమంది ఇళ్ళకి ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, అట్లా లెక్కలేదో వేసుకున్నాడు. దానికి మనం తప్పించి వాళ్ళ ఓట్లని పేదవాళ్ళ ఓట్లే కదా, అట్లా నాతోనే ఉండరు కదా, ముస్లిమ్స్ పేదలే కదా వామపక్షాలకు ఉండేది, వాళ్ళు అట్ట మాతోనే ఉన్నారు కదా అని అనుకుంటున్నాడా? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మొత్తం మీద మేజర్గా ఆయన అనుకున్న కారణమే ఉంటుంది తప్ప బీజేపీ కారణం ఉంటే దట్ ఈస్ మైనర్ 10% అటు ఉంది. నేను అదే కారణం అయితే మీకు 2019 ఎన్నికల్లో గెలిచిన మన స్టాలిన్ ఎట్ట పిలుస్తాడు? స్టాలిన్ కన్నా వామపక్షాల కన్నా బలమైన ప్రత్యర్థిగా ఉన్నాడు కదా స్టాలిన్ బీజేపీకి. అలాంటి వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా పిలిచాడు కదా జగన్ ప్రమాణ స్వీకారాన్ని. అది కారణం అయితే ఉండదని అనుకుంటున్నాను. అందులో విచిత్రం, స్టాలిన్ ఈసారి రాలా. అదే అనుకుంటున్నాను. వ్యూహాత్మకంగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ఉండేవాళ్ళు పోకుండా అందరూ సిగ్నల్స్ ఇచ్చుకున్నారా? ఎవరు మీరు వస్తే మేము రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అని ఈయన, అందరూ ఎవరికి వాళ్ళు సిద్ధంగా ఉండేవన్నా ఒక ప్రాథమికంగా ఇట్లాంటి కన్ఫ్యూజ్ ఉందా? అంటే జాతీయ ముఖ్య చిత్రంలో బీజేపీ వాళ్ళు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇప్పించలేదు, వాళ్ళు అపాయింట్మెంట్లు లేదు, రిప్రజెంట్ తీసుకోవడానికి ఏమి ఇబ్బంది? అంతమంది ఇచ్చారు కదా, ఏమన్నా చెడిపోతుంది వ్యవహారం అని చెప్పి రాంగ్ సిగ్నల్ వాళ్ళు ఆగినారా? రాష్ట్రపతి అపాయింట్మెంట్ అని మరీ దారుణం, అంటే ఇప్పించలేదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ పంపించి కీలకమైన 2-3 పంపించకుండా మేము మొత్తం పోలేదని ఇప్పించుకున్నారా? జగన్ గారు కూడా అందరినీ పిలవకుండా కొంతమందినే పిలిచి మేము 2 వైపుల సిగ్నల్ ఇచ్చినాడా? ఆయన ఇంకొంచెం కాలం దాటితే కానీ అర్థం కాదు. రైట్. ఆరోగ్యశ్రీకి సంబంధించి పెమ్మసాని దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ ప్రభుత్వం అయితే అధికారికంగా స్టేట్మెంట్ ఏమీ లేదు. నాయకులు మంత్రులు మాట్లాడుతున్నది వచ్చేటప్పటికినేమో బకాయిలు పెట్టిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారా అంటున్నారు తప్పించి స్పష్టత లేదు. అసలు దీన్ని ఎలా చూడాలి? సాయిగారు, నేను అనుకుంటుంది ఏంటంటే చాలా సీరియస్గానే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీరు ఒకసారి చూడండి. దాన్ని 1,29,000 చిల్లర, అంటే దాదాపు 1,30,000 కోట్లు పెట్టారు. సాధారణంగా బడ్జెట్ పెడితే ఏం చేయాలి? 2 చెప్పాలి. బడ్జెట్ రాక కూడా చెప్పాలి. ఆ 1,30,000 కోట్లు దేనికి వస్తుందని. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బహుశా అది ఉండదు అనుకుంటాను నేను పరిశీలించినంత మేరకు. కేటాయింపులు మాత్రం స్పష్టంగా ఏ శాఖ ఎన్ని కేటాయించారో చెప్పారు. నా పాయింట్ ఏంటంటే రాష్ట్ర బడ్జెట్కున్న అవకాశాలు 1,99,000 కోట్లు మనకున్న అవకాశాలు. అంటే మనం 4 ఇళ్ళు పెట్టారంటే 3 భాగాలు విడగొట్టుకోవచ్చు. ఆ లెక్కను తీసుకుంటే 70,000 కోట్లు లోపే ఉంటుంది ఆదాయం ఈ 4 నెలల్లో. 70,000 కోట్లు ఆదాయం ఉన్న 1,30,000 కోట్లు పెట్టి 60,000 కోట్లు అప్పులు చేయగలరా? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 45,000 కోట్లే, 15,000 కోట్లు చేయొచ్చు, లేకపోతే 20,000 కోట్లు చేయొచ్చు. ఆ లెక్క తీసుకుంటే 1/3 తీసుకుంటే 20,000 కోట్లు అంటే 90,000 కోట్లు అవుతాయి కదా. 1,40,000 కోట్లు ఎట్లా డీట్ చేస్తాడు అనేది ఒక అనుమానం వస్తుంది. రెండో పాయింట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఉదాహరణకు 60,000-70,000 కోట్ల పైన అవకాశమే లేదు మనకు ఆదాయం. ఒకలా మీకు ఎఫ్ఐఆర్బిఎం లిమిట్స్ కొంచెం అటు ఒక 20,000 కోట్లు, 90,00,000 కోట్ల లోపే ఈ 4 నెలల్లో వస్తుంది. కానీ మీకు 60,000-70,000 కోట్ల రూపాయలు ఈరోజు డిఏ అమలు అవుతోంది, ఖర్చులు పోతాయి. ఇంకొక 15,000 కోట్లు స్పెసిఫిక్గా పెన్షన్స్ కోసం కేటాయించాడు. నెలకు 4,000 కోట్లు అవుతుంది, 16,000 కోట్లు అయిపోయింది అక్కడికే. మీద ఇరిగేషన్కి 15,000 కోట్లు అని దాంట్లో చూపించారు. ఎట్లా ఖర్చు పెడతారు? మీకు తెలుసు, కేటాయించులకి అమలుకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకున్న బడ్జెట్కి అడున్న పరిస్థితులకు పొంతన కుదరట్లేదు కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించుకుందాం అనే ధోరణి ప్రభుత్వంలో ఉంది అని అది వాని. ఎందుకంటే మీకు డబ్బులకు మించి హామీలు ఇచ్చినప్పుడు ఎట్లే ఉంటాయి. అంటే ఆ కారణం రీత్యా ప్రతి దాంట్లో ఎక్కడ వెసులుబాటు ఉంది. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ మీరు ప్రస్తావించినట్టు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టు ఆరోగ్యశ్రీలో 5,000 కోట్లు 6,000 కోట్లు అవుతుంది కాబట్టి అదే కేంద్రంలో ఇస్తే కేంద్రం డబ్బులు పోతుంది, ఆరోగ్యశ్రీ అమలైనట్టు ఉంటుంది, అటు మన ఖర్చులు తగ్గించుకున్నట్టుంది. ఒక ఆలోచన ఏమైనా చేసినారా అని అనుమానం అవుతుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు అంత ఎలాలాపంగా మాట్లాడాడు కదా సెంట్రల్ మినిస్టర్, అంటే అలాగని మేమేమైనా ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామన్నామా అనొచ్చు. 2 క్వశ్చన్ పెట్టుకుంటారు. ఉదాహరణకు జీవో ఇచ్చారు కదా అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం, మేము పాత జీవో గైడ్ లైన్స్ ఇచ్చాము కానీ అది కాదు అని చెప్పారు. చివరికి లోకేష్ గారు వచ్చే సంవత్సరం గైడ్ లైన్స్ అంటున్నాడు. ఇంకా ఒకట అందరికీ తెలియట్లేదు. అంటే ప్రతి చోట ఎక్కడైనా అవకాశం ఉంటే ఖర్చులు తగ్గించుకుంటామనే ధోరణి అధికార పార్టీలో ఉంది. అది అనివార్యం వాళ్ళకున్న పరిమితుల రీత్యా. వైసీపీ ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడ చర్చ పెడితే అక్కడ వేస్తుంది. ఆ మాట అన్న వెంటనే ఎత్తేస్తారు. అంత సులభం కాదు ఆరోగ్యశ్రీ ఎత్తడం. అయినా కూడా ఆ మాట ఎందుకండి, వీళ్ళకి తప్పదు అన్ని ఎత్తేస్తున్నాడు అనే పేరుతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకల్లా వాళ్ళు తగ్గించుకునే మార్గం ఏ చర్చ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారనే మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటున్నారు. అది నాకు ఆరోగ్యశ్రీలో కనపడుతుంది. రైట్. మరొకటి, మొన్న ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం పీపీపీ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్నటువంటి R&B రహదారులకి సంబంధించి ఎవరికైనా వైడన్కి పర్మిషన్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్లే ఆ రోడ్డు వేసి దాని మెయింటెనెన్స్ కింద డబ్బులు టోల్ కింద వసూలు చేసుకుని అయినా కూడా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కిందన తీసుకొచ్చి ప్రభుత్వం జమ చేసేటట్టు అన్నది.
దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? ఖచ్చితంగా అది జాతీయ రహదారులు పూర్తిగా అదే నడుస్తుంది. ఊరికే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అంటున్నారు కానీ మొత్తం వసూలు చేసేస్తున్నారు ప్రజల నుంచే. కానీ జాతీయ రహదారు అనేది లాంగ్ ప్రయాణం, ఖర్చులు మనం ఒక రకంగా చూశారు. కానీ డివిజన్ స్థాయిలో, మన లోకల్ స్థాయిలో ప్రజలు వెళ్ళే చోట ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే చాలా పెద్ద ప్రమాదం ప్రభుత్వానికి రాజకీయంగా వచ్చే అవకాశం ఉంది. ఆలోచన చేయొచ్చు. అయితే కొన్ని రూట్లు ఎలా ఉండొచ్చు, మనకు తిరుపతిలో మీకు తెలుసు ఏర్పేడు టు వెంకటగిరి ఉంది. ఏర్పేడు వెంకటగిరి అది రాష్ట్ర రహదారిగానే ఉంటుంది, పేరుకు జాతీయ రహదారి అనుకో టోల్ గట్టు పెట్టేసినారు. మనకు మన ఐఐటి ఉన్నాయి కదా ఏర్పేడు దగ్గర మన్నవరం ఏరియాలో టోల్ గేట్ పెట్టారు. ఇదానికి రాష్ట్ర రహదారి స్వభావం, ఎందుకంటే వెంకటగిరి చుట్టూ మొత్తం పల్లెటూరులే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అంటే బహుశా ఇట్లాంటి రహదారులు ఏమన్నా కొంచెం రాష్ట్ర స్వభావం కలిగినట్టు ఉంటాయి. కానీ పెద్దగా ప్రజలందరూ నిరంతరం లేని వాటిని ప్రయోగం చేసినా మనం ఆశ్చర్యపోనట్లేదు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. అయితే ఇది చాలా పెద్ద పెను ప్రమాదంగా దారి అవకాశం. ఎట్లంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధం లేకుండా జగన్ పోతూ ఉంటే ఎట్ట కొంప ముంచిందో, ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం అధికార పార్టీకి ఉండే అవకాశాలు ఉంటాయి. అంత ప్రయోగం ఇప్పుడిప్పుడే చేస్తారా? కానీ ఇది కూడా నేను గతాన్ని ముందు చెప్పిన మాట చెప్తాను, ఎంత తగ్గించుకునేది ఎక్కడ కొత్తగా మనం ఖర్చు పెట్టే తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఆ మార్గాన్ని ఇలా అనుసరించవచ్చు. మీకు చూస్తే జాతీయ రహదారుల్లో ఒక రోడ్డు ఉంటుంది చివరి అది లోకల్ వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తే ఫ్రీగా పోతున్నారు. అసలు నేషనల్ రహదారిలోనే దగ్గర పోయేవాళ్ళు ఒప్పుకుంది, ఇంకా స్టేట్ లో రెగ్యులర్ గా పోయే చోట పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. మనం రెగ్యులర్ గా రోజువారీ కార్యక్రమాలకు కూడా పోతుంటాం స్కూటర్లో వాటిలో. కాబట్టి ఇది పెద్ద సమస్యగా వచ్చే అవకాశం ఉంది. కానీ నేను అన్నట్టు ఒక ప్రయోగం చేస్తే కారణం అది ఈ వెంకటగిరి ఏర్పేడు ఇట్లాంటి మోడల్ ఫస్ట్ ప్రయత్నం చేసేదానికి అవకాశం అయితే ఉంది. రైట్. అంటే అది ఒక్కసారి చేసేసి ఇప్పుడు ఇదివరకు మనకి హైవేలప్పుడు అని ఏమన్నారంటే ఆ రోడ్డుకి అయ్యే ఖర్చు సంపాదించుకునేంత వరకే ఆ టోల్ గేట్ అన్నారు. తర్వాత కాలంలో ఆ టోల్ గేట్లు అనేటువంటిది రొటీన్ అయిపోయినాయి, రెగ్యులర్ అయిపోయినాయి. ఇక్కడ అంతవరకే వసూలు చేసుకోవడం అనేది ఉంటుంది అనుకుంటున్నారా? నేనైతే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ప్రయత్నం చేస్తే అది 5 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో తెలియదు. ఆ తర్వాత ఈయన ఉంటాడు ఉండడు, కొత్త వాళ్ళు వస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు గత 40-50 ఏళ్ళ చరిత్ర చూస్తే పన్నులు వేయడంలో లేదా ట్యాక్సులు పెంచడంలో తగ్గించడం అనేది ఇప్పటికీ ఎప్పుడో జరగల. ఒక రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ బకాయిలు ఉచితం అయితే అయిపోతుంది, అయితే ఉచితం లేకపోతే పెంచడం తప్ప మాధ్యేయ మార్గంగా 10 రూపాయలు పెంచిన దాన్ని 1 రూపాయి తగ్గించడం అనేది మనం ఎప్పుడు జరగల. పెట్రోల్ ఛార్జీలు చూస్తున్నాం, తగ్గించినట్టే మళ్ళీ మొదటికి వస్తున్నాయి. కాబట్టి ఏదైనా చేస్తే రాజకీయ సమస్యగా మారిపోతే ఎత్తేయడం తప్ప కొంత తగ్గించడం కానీ ఇట్లాంటివి జరగట్లేదు. కాబట్టి నాకు తెలిసి 99% రాజకీయ సమస్యగా మారితే విద్యుత్ ఉద్యమాలు లాంటి వచ్చి ప్రజలు ఇబ్బంది పడే విద్యుత్ సమస్యలు లాంటివి వస్తే పూర్తిగా రద్దు చేయడం తప్ప తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. నేషనల్ హైవేసే రేపు స్టేట్లో కూడా వస్తే అట్లాంటి పరిస్థితి ఉంటుంది. రైట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నటువంటి ఇది ఇలాగ మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు చూసాం మనం, ప్రతిసారి కూడా చూస్తుంటాం ఆ 4 నెలల కోసం. కానీ అది ఎక్స్టెన్షన్ అన్నటువంటిది మరొక 4 నెలలకి అన్నటువంటి దాన్ని గతంలో ఎప్పుడన్నా మీ అనుభవంలో చూసారా? నేను చూడలేదు, నేను వినలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2 లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి ప్రభుత్వానికి. ఒకటి మనకు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, బడ్జెట్లో ఉదాహరణకు సంక్షేమ పథకాలు 15,000 కోట్లను చూపించారు. ఇప్పుడు మిగతా లేవని మీరు నేను లాంటి కొంచెం అవగాహన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తుంటాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఖర్చులకే పెడతారు కాబట్టి ఏ శాఖ ఎంత కేటాయించో తెలియదు కాబట్టి అది 4 నెలలే కాబట్టి అవన్నీ ఆశాజనకం. మిగతా అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, రైతు రుణమాఫీగా మన రైతు భరోసా కావచ్చు, లేదా మహిళలకు ఇచ్చే 1500 కావచ్చు, ఇవన్నీ ఏమో అనే క్వశ్చన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓటాన్ అని వాళ్ళు ఆశించారు. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని ఉల్టా. దాంట్లో ఏం రాశారు మొదటి పీటీలో మీరు చూస్తే ఏమని చెప్తున్నారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ భయంగా ఉంది, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసినారు, ఇవన్నీ భయంగా అని అన్నాడు. ఆ మాట ఎక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేదు. దేంట్లో గవర్నర్ ఇచ్చినట్టు ఆర్డినెన్స్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, సమన్వయం ఇవన్నీ జరుగుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది, అసెంబ్లీ లేదు కాబట్టి అంట. తమాషా చూడండి, 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ గారు ప్రోరోగ్ చేస్తాడు అసెంబ్లీని. 6 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ లేదు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ అంటాడు. మరి అంత నటించచ్చా? 5 గంటలకు ప్రోరోగ్ చేసి అసెంబ్లీని 6 గంటలకు ఆర్డినెన్స్ దాన్ని రాస్తారు, అసెంబ్లీ అందుబాటులో లేదు కాబట్టి. అంటే మరీ ఇంత నాటకీయత ఉపయోగపడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నానంటే, మీరు ఏమనుకున్నారు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం అయిపోయింది కదా, ఇప్పుడు అన్ని తెలిసిపోయింది కదా. 6 సంక్షేమ పథకాలు 15,600 కోట్లు తప్ప మిగతా ఏ పథకానికి దాంట్లో అంటే డిసెంబర్ వరకు ఒక పెన్షన్ తప్ప రైతు భరోసా, తల్లికి వందనం, అదేవిధంగా నిరుద్యోగ భృతితో సహా ఒక్క ఎన్నికల హామీ సంక్షేమ పథకం తప్ప
ఇంకా ఏవి కూడా ఈ సంవత్సరం అమలు చేయము అని చెప్పేసినారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, దీంట్లో కూడా సంక్షేమ పథకం 4,000 రూపాయలు కూడా వాళ్ళు సాయి గారు మీరు తెలుసు ఏం చెప్పారు, 50 ఏళ్ళ బీసీలకి ఇచ్చేస్తారన్నారు కదా, అది కూడా అమలు కాదు. అది కూడా రాదు దీంట్లో. అంటే అంతే చూపించారు, 15,000 చిల్లర కోట్లు చూపించారు. 4 నెలల కంటే సరిపోయింది. ఇప్పుడు ఇచ్చే 4,000 సరిపోతుంది, ఇప్పుడు 4,000 ఇస్తారు. అంటే ఒక పెన్షన్ తప్ప ఇంకే కొత్త పథకం ఈ సంవత్సరం అమలు కాదు అని చెప్పేసినట్టు అయిపోయింది కదా. కాబట్టి సాధ్యం కాదు. అంటే తెలుగుదేశం పార్టీ వాదనలో కూడా ఈ డొల్లతనం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ వాళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రబాబు గారు భయపడుతున్నాను అని చెప్పాడు. ఎందుకు? 7,09,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అసలు ఆయన అప్పే కరెక్ట్ అనుకుంది. 9,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్న ఈ రాష్ట్రంలో భయం వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. మరి మనం ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పాం. 14 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలిసి సూపర్ 6 ఇస్తే భయం లేదా? 9,70,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు భయం వేస్తుందా? అంటే 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు భయం లేదు, 9 లక్షల కోట్లు ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఈ విన్యాసాలు తెలుగుదేశం ఆపేసి స్ట్రైట్ అవే ఇప్పుడున్న బడ్జెట్ ఇది, నేను వైసీపీ లాగా రాజీనామా చేయమని క్షమాపణ కూడా కోరట్లేదు. నేను ఒక అనలిస్ట్ గాను ఒక పౌరుడిగా కోరేది ఏంటంటే రచ్చ ఆపేద్దాం, ఇది ఆర్థిక పరిస్థితి, ఈ పథకాన్ని అమలు చేస్తాను, ఈ పథకాన్ని వాయిదా వేస్తాను, ఇంకో పథకాన్ని చేయలేను అని చెప్తే ఎవరన్నా అన్యాయమైన అనుకుంటారు తప్ప మోసపోయారు అనుకోరు. కానీ ఇట్లా చేశారంటే మోసం చేస్తానంటారు. మోసం బెటరా, అన్యాయం అని ముద్ర బెటరా అని తెలుగుదేశం ఆలోచనలు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వాళ్ళు ఏ ఆలోచనతో చేశారో ఆలోచనలు ఏమి సక్సెస్ కావు. పైపించి నాకు తెలిసి డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి కూడా నాకు తెలిసి ఓటాన్ కొనసాగిస్తారు. ఇది ఆర్డినెన్సే కదా, 6 నెలల లోపల అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది, చేసేస్తారు. మరో ఎక్స్టెండ్ చేసేసి ఈ సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంవత్సరంగా చూసుకోవచ్చు. రైట్. సంపద సృష్టించి పథకాల్ని నేను తీసుకొస్తాను అంటే ఇవాళ తాజాగా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం సందర్భంగా మళ్ళీ మాట్లాడింది చంద్రబాబు గారు. అదే సంపద సృష్టించి చూస్తాను అన్నటువంటిది. అంటే సంపద సృష్టించడం అనేటటువంటి దాకా ఆగుతారా, లేకపోతే ఇప్పుడు ఈ నెలలో ఇవి పెడుతున్నారు, అన్న క్యాంటీన్లు, అట్లాగే ఫ్రీ బస్సు, ఇట్లాంటివి ఇవి ఆల్రెడీ మేము ఇచ్చాం కదా, ఆల్రెడీ పెన్షన్లు పెంచేసాం, ఇవి పెంచేసాం, అవి కూడా ఈ లోపలే జరుగుతాయి అని చెప్పడమా? అంటే సంపద సృష్టి 3 రకాల జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ కొంచెం డెవలప్మెంట్ చేయడం వల్ల వాణిజ్యం పెరగడం ద్వారా సంపద వస్తుంది. లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పరిశ్రమ పెద్ద ఎత్తున వస్తే దాని ద్వారా సంపద వస్తుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్, 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాని ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఒకే ఒక సంపద ఏం సృష్టించవచ్చు అంటే పన్నులు పెంచడం, అది మాత్రం చేతిలో ఉంది. ఈ అనుకుంటే రేపు నెలలో పెరగదు. అంటే సంపద సృష్టి 3 రకాల్లో, పన్నులు పెంచడానికి సంపద సృష్టి అనలేను కానీ ఆదాయం పెరుగుదల అంటాం, అదైతే చేతిలో ఉంది. ఎందుకంటే ఈ రోజు అనుకుంటే సాయంత్రానికి పెరుగుతుంది. అదొక్కటి తప్ప ఇంకేది 2-3 ఈ టర్మ్లో చేయలేడు, ఎవరు చేయలేరు. జగన్ గారైనా ఎవరైనా చేయలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే కొత్త సాగు వస్తుంది అనుకుంటారు సాయి గారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది కదా. ఇప్పుడు పోలవరం వస్తుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. అయితే అమరావతి దాని సంపద ఇప్పుడు పెట్టే తప్ప సంపద రాదు, దాని పరిస్థితి అంతే. ఏదైనా సరే సంపద సృష్టి అనేది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. దాని ద్వారా చేస్తాను అంటే ఇప్పుడు చేయనని అర్థం, ఇంకా చేయనని అర్థం. ఇంకేదైనా అదనంగా చేయాలంటే పన్నులు పెంచడం తప్ప ఇంకో పన్నులు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవడం మినహాయించి వెంటనే వారు చెప్పినటువంటి ఒరిజినల్ సంపద పెరగడం అనేది ఇప్పట్లో జరగదు. అది వారే కాదు ఎవరూ చేయలేరు. దాని ద్వారానే పెంచుతానంటే ఈ టర్మ్లో ఏం పెరిగేదే ఉండదు. రైట్. రోజు ప్రస్తుతం అన్ని కార్యాలయాల్లో, అటు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాల్లో ప్రజల దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకునేందుకు సిద్ధపడటం, భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు. అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేధింపులు, వైసీపీ వాళ్ళ భూ కబ్జాల కంప్లైంట్సే వస్తున్నాయి. వైసీపీ ఇంతటి అరాచకం చేస్తూ ఉండటం వల్లనే, చెయ్యడం వల్లనే ఇవాళ వాళ్ళందరూ బయటకు వస్తున్నారని అనుకోవచ్చా? అంటే కొంత వైసీపీ ఎమ్మెల్యేలు పైన భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయి, అంటే వారు చెప్పినంత కాకపోయినా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తా ఉంది కాబట్టి వాళ్ళందరూ పొలవమని రావచ్చు. ఆ 2 ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆ విమర్శలు ఉన్నాయి, వాళ్ళు చెప్పిన మోతాదు కాకపోవచ్చు కానీ ఉన్నాయి. దానికి తోడు తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేస్తా ఉంది కదా, కాబట్టి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఈ 2 కోయిన్సిడ్ అయింది అనుకుంటున్నాను. వాళ్ళ తప్పులు, వీళ్ళ ఎంకరేజ్మెంట్, ఈ 2 కారణంగా ఇది పెద్ద ఎత్తున వస్తే ఇది కొంత రోజులే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, అదే పరిష్కారం అవుతాయా? మనకు తెలుసు కదా, ఇటు రాజకీయ కంప్లైంట్లు అంతా మళ్ళీ విచారణలు, వాయిదాలు ఇవే జరుగుతాయి. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వండిపోతాయి. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చే వాళ్ళు తప్పులు చేయడం, వీళ్ళు ఎంకరేజ్ చేయడం కారణంగానే ఇది ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను. పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు, ఆయనకి బెయిల్ రాలేదు, ఇక పెద్దిరెడ్డి అరెస్ట్కి సిద్ధమైనట్టు అనుకోవచ్చా? పిన్నెల్లి అయితే రైట్ హ్యాండెడ్గా మనకు కేసు ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళపైన వచ్చిన ఆరోపణలన్నీ ఏంటివి? ప్రధానంగా అనుకున్న మధ్య శాఖలు, దాని మీద విచారణ జరపాలి, కేసు పెట్టాలి, బయటికి తీయాలి. చాలా పైపెచ్చు
ఈ మంత్రి ఈయన, దానికి ముందు కింద అధికారులు ఉంటారు, వాళ్ళందరూ సంతకాలతో కూడుకున్నది. కాబట్టి దాంట్లో పట్టుకోవడం ఒక సమస్య, టైం బీయింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను గణంగా నమ్మేది, ఇప్పుడు సాయిగిరి భూములు గొడవలు ఉన్నాయి కదా, ఈ భూముల గొడవల్లో పేర్లు ఆ పేర్లు చెప్తున్నారు, కానీ అది తెలిసి ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు, ఆయన పేరు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ సమస్యలు ఉంటాయి. బట్ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. పెద్దిరెడ్డికి ఎక్కడ అయిన వాళ్ళు కూడా కదా, ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఎందుకైనా ఆయన పేరు చెప్పి కింద వాళ్ళు ఉండొచ్చు, అడగడం వారి పేర్లు వీళ్ళ పేరు చెప్తున్నారు. కానీ నాకున్న అవగాహన మేరకు సెకండరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని దందాలు చేస్తుంటే చేయొచ్చు, వాళ్ళు ఇరుక్కుంటారు దొరికితే అది కూడా. కాబట్టి పెద్దిరెడ్డి గారిని అటాక్ చేయడం 2 కారణాలు ఇచ్చా. ఆయన మంత్రిత్వ శాఖ మీద జరగాలి, అది టైం పడుతుంది. ఒక బలమైన నాయకుడు కాబట్టి యాక్షన్ తీసుకుంటుంది. పిల్లల బలమైన నాయకుడే కావచ్చు, కానీ బట్ పిన్నెలకి డైరెక్ట్ గా మనకు ఐఏఎంల గొడవలు దొరికిపోయినాడు. పెద్దిరెడ్డి గారిది అలాంటిది లేదు కాబట్టి పెద్ద తలకాయ కాబట్టి ఆ డెసిషన్ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. జగన్ ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి సూత్రం ఏదైతే అసెంబ్లీకి వెళ్లకుండా కోర్టుకి వెళ్ళడం అన్నటువంటిది, ఇంకోటి కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పోనీయట్లేదు. పక్కనున్న తెలంగాణలో వచ్చేటప్పటికి కేసీఆర్ మధ్యలో వచ్చిపోయిన మిగతా నాయకులందరూ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళు. ఇలాంటి పోకడ అన్నటువంటి దాన్ని ప్రజలు హర్షిస్తారా? ఖచ్చితంగా. అంటే ఈ రోజు వరకు పెద్ద ఇబ్బంది లేదు అది, ఎందుకంటే 4 రోజులు జరిగింది, 1 రోజు జరిగింది కాబట్టి సెట్ అయిపోయింది. కానీ శీతాకాల సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయి. ఆ సమావేశాలు ఈ స్టాండ్ వర్కౌట్ కాదు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకపోతే బయట వచ్చి చెప్పాలి. ఆ స్టాండ్ తీసుకుంటేనే గౌరవప్రదంగా ఉంటుంది. దీని ద్వారా ఏదో ఉల్టా అయిపోతుంది రాజకీయాలను, కానీ మంచిది కాదు ప్రతిపక్షానికి. ఖచ్చితంగా కేసీఆర్ గారి మార్గం కూడా కరెక్ట్ కాదు, రావాలి ఆయన కూడా. సరే, ఆ రాజకీయం వేరు, అది కూడా కరెక్ట్ కాదు. జగన్ గారు నాకు తెలిసి ఎమ్మెల్యేలు పంపించి ఆపడం అనేది ఉండదు. పోతే అందరూ పోతారు, లేకపోతే అందరూ బాగుతారు. కాబట్టి జగన్ గారు నాకు తెలిసి శీతాకాల సమావేశాల అసెంబ్లీకి వెళ్ళి, అంటే ఇప్పుడు వెళ్లకుండా ఉండడానికి కూడా ఒక రోజు పోయినాడు, నిరసన తెలియజేశాడు. 2-3 రోజు ఢిల్లీలో టెక్నికల్ గా ఉండగలిగినాడు. చివరి రోజు వచ్చాడు, పెట్టేశాడు. కాబట్టి పెద్ద ఎగ్గొట్టినట్టుగా మనకు కనపడదు. కానీ శీతాకాల సమావేశాలు వచ్చేసరికి తేలిపోతుంది. కాబట్టి డిసెంబర్, నవంబర్ జరిగే శీతాకాల సమావేశాలు క్రూషియల్. జగన్ గారు ఇదే స్టాండ్ కొనసాగిస్తాడా, ఎగ్గొడతాడా, ఉంటాడని. ఇంత లోపల కోర్టు ఇచ్చిన తీర్పు ఏమవుతుందంటే, కోర్టు నోటీస్ ఇచ్చింది, అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందని వాళ్ళు చెప్తారు. ఆ పరిధిలో ఎన్ని రోజులు ఉంటుందంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వకపోతే 2029 వరకు ఆ పరిశీలనలోనే ఉంటుంది. ఫైనల్గా అమరావతి అన్నటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో వదిలేయటం వలన ఆ టవర్స్ ఏవైతే కట్టాల్సినటువంటి అన్నీ కూడా, క్యాపిటల్ టవర్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా వర్షపు నీళ్లు విపరీతంగా చేరిపోయి ఆ నీళ్లలో నిలబడిపోయింది. ఇప్పుడు వాటి కోసం ఐఐటి లాంటి వాళ్ళని పిలిపించాల్సి వస్తుంది. మొత్తం అస్తవ్యస్తం చేసేశారు అన్నటువంటి. ఇవన్నిటికీ అవే ఉంచడం అన్నటువంటిది బెటరా, లేకపోతే మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ అవసరమైన పరిస్థితి వస్తుందా? ఇది జగన్కి పెద్ద మైనస్ కాదా? అంటే అమరావతి విషయంలో జరిగిన నష్టం లాభం ఏదున్నా జగన్ గారికి ఇంకా అదనంగా వచ్చే నష్టం అయితే ఉండదు. అమరావతి విషయంలో ఆయన ఇప్పుడు ఆడ బిల్డింగ్ ఆయన సరిగ్గా లేదు. ఇప్పుడు అమరావతిలో ఆ బిల్డింగ్ లేదంటే బాధపడే వాళ్ళు, అమరావతి అద్భుతాలు అనుకునే వాళ్ళు బాధపడతారు. అమరావతి రాజధాని ఒకటేనా, మొత్తం రాయలసీమ అయింది, ఉత్తరాంధ్ర అయింది, అభివృద్ధి వికేంద్రీకరణ మాట్లాడే వాళ్ళు అడేమైతే మాదేం పోయింది అనుకుంటారు. కాబట్టి జగన్ గారికి అమరావతి విషయంలో రావాల్సిన నష్టం వచ్చింది. ఇంకా అదనంగా జరిగే ప్రయత్నాలతో అదనంగా నష్టం రాదు. నేను రాజకీయ పొరలో చెప్తున్నాను. టెక్నికల్ గా చూసినప్పుడు ఇంకా ఎక్స్పర్ట్లు వచ్చి ఏం చెప్తారో, నిజంగా వాళ్ళు చెప్పినంత సమస్య ఉందా, ఇవన్నీ చూడాల్సి ఉంది. ఇప్పుడు దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఆ 15,000 కోట్లు రావాలి అప్పు, దాన్ని ఖర్చు పెట్టాలి, లేదా అమరావతి వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న వాళ్ళకి కనపడలేదు కాబట్టి ఇవి ముందుకు తీసుకొస్తున్నారా అనేది కొంతకాలం మీద జరుగుతుంది. ఇక్కడ అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలు ఊహించుకుంటున్నారో అంత చేయడం అంత సులభం కాదు. బట్ అమరావతి విషయంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఆయన ఏరే ఆలోచన చేసినాడు కాబట్టి ఆడ ఎక్కడ ఏ లోపం చేసినా అది జగనే కారణం అని చెప్పడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అయితే దాన్నే జీవితకాలం చెప్పుకుంటా ఉంటే పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియదు, కానీ అక్కడ నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఇష్యూ ఏం కాదు, దానికి ఆల్టర్నేటివ్ చూడొచ్చు, చేసేవచ్చు. కానీ కొంతకాలం పాటు దీని ఇంకా నాన్చాలి, ఇంకా లాగాలనుకుంటే దాన్ని కూడా ముందు చూపించి జగన్ తిట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దీని ద్వారా జగన్కి అదనంగా అయితే నష్టం కాదు, నష్టం ఉంటుంది తప్ప నష్టం. ఎందుకంటే జగన్ గారికి అమరావతి విషయంలో జరగాల్సిన నష్టం అన్ని రకాల జరిగిపోయింది కాబట్టి కొత్తగా వచ్చే నష్టం అయితే ఉండదు. రైట్. ఫైనల్గా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటటువంటి రాయలసీమ జగన్ని డిజోన్ చేసుకుంది. కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటే మిగతా వాళ్ళు నాకు అవసరం లేదనుకున్నారు నన్ను అని వాళ్ళు దూరం అయిపోయారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అదే సందర్భంలో ఇంత అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదని వెంటపడాల్సిన పనే ఉంది, ఒక ఏడాది సమయం ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు. అట్లాంటి ఆత్మశోధన, జ్ఞానోదయము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేను అంటుంది
వన్ ఇయర్లో వెయిట్ చేయాలనేది ఇప్పుడు ఏం ఆందోళన చేశారు వైసీపీ వాళ్ళు? జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు? జూలైలో ఇస్తానన్నావు, దాడుల సందర్భంలో మాట్లాడాడు. దాడుల సందర్భంలో దాడులు ఎందుకు చేస్తున్నావు, అసెంబ్లీలో మాకెందుకు ప్రతిపక్ష నాయకుడు గుర్తించబట్టే మేము అన్ని అడుగుతాం కాదు గుర్తి, ఇవన్నీ చేయలేదు అన్నాడు. ఇంతవరకు మీకు గమనంలో ఉంటే సంపూర్ణ రుణమాఫీ కోసం మొదటి 1 నెలలోనే దిష్టిబొమ్మలు కాల్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దిష్టిబొమ్మలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. ఇలా నాకు తెలిసి ఒక నిరసన ప్రోగ్రాం కూడా ఈ రోజు లేదు, ఓన్లీ ధర్నాలు, ఈ దాడుల పైన రియాక్ట్ అయినారు తప్ప ఎక్కడ రియాక్ట్ కలవాలి. ఆ సమయంలో పాటిస్తున్నారు, చేసే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. కేతిరెడ్డి గారు అన్నట్టు రెడ్లు డిజోన్ చేసుకుని రెడ్లు అలిగారు, కోప్పడ్డారు. అయితే ఈ కోపం ఎన్ని రోజులు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ ఈ తరగతిని టార్గెట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఈ తరగతిని ఎక్కువ టార్గెట్ చేస్తే అయింది ఏదో అయింది, మళ్ళీ కలిసిపోయి ఉండే అవకాశం, అస్తిత్వ సమస్య వస్తుంది కదా. కాబట్టి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ బిహేవియర్ బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు అయినారు కాబట్టి రెడ్లు పోయినారు అన్నారు. నేనేం అనుకోవట్లే అట్లా. నా బీసీలు అన్నది కాదు, ఆయన కేడర్ను పట్టించుకోలేదు. రెడ్లు మీకు కూడా తెలుసు, రాయలసీమలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి, నాయకత్వం కావాలని కోరిక ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తించలేదు. గుర్తించకుండా ఎమ్మెల్యే ఆడున్న 4-5 ఇక్కడ ఎమ్మెల్యే తప్ప ఎంపీ ఉంటే బలంగా ఉంటే అదర్ దాన్ని ఎవరిని నాయకుడిగా గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలు అసలు ఎవరిని పట్టించుకోవాలి, బహుశా ఆ కేతిరెడ్డి గారు పట్టించుకున్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి దూరం అయ్యారు రెడ్లు, అంతే తప్ప నా ఎస్సీలు నువ్వు నా ఎస్సీలు నా బీసీలు అన్నా వీళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఇచ్చుంటే ఆయన రాజకీయం కోసం అనుకుంటారు రెడ్లు. అంత అమాయకులు. మేము రాజశేఖర రెడ్డి గారు అనలేదు, ఈయన ఎక్కువ అన్నాడు ఆయన తక్కువ అన్నాడు. అందరూ అన్నోలే, నేను బీసీలు నా ప్రేమ, దళితులు అంటే నా ప్రేమ, అందరూ మాట్లాడలే. మాటలు బట్టి కాదు, చేష్టల్లోనే కేడర్ నీళ్ళు పట్టించుకోలేదు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ నీతులు చెప్తున్నారు. అసలు జగన్ పట్టించుకోవడానికన్నా ఎమ్మెల్యేలు చేసిన పాపాలు చాలా ఉన్నాయి వైసీపీలో. కాబట్టి ఎమ్మెల్యేలు కేడర్ని ఇగ్నోర్ చేసి పడేసినారు. దానివల్ల రాయలసీమ నెల్లూరులో రెడ్లు దూరం అయినారు, కోప్పడ్డారు. ఎమ్మెల్యేల కోపాన్ని మేము చూచారు. నాకున్న ఒక స్లోగన్ ఉంది, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి. ఒక పులివెందలు తప్ప, ఎందుకంటే ఆడ ఓడిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు కదా. అంటే అన్ని చోట్ల మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి. ఎవరు పోవాలి అనుకున్నారు అట్లా. ఇది పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేల మీద కోపం కేడర్కి జగన్ మీద లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే జగన్ వెంట ఇక వీళ్ళందరూ ఉంటారా, అటు వెళ్ళిపోరా? వెళ్ళడానికి ఇంకొక వేదిక లేదు. సమస్య ఏంటంటే జగన్ కన్నా తెలుగుదేశాన్ని కొట్టి మమ్మల్ని ఓన్ చేసుకునే ఒక వేదిక ఉంటే ఖచ్చితంగా జగన్ ప్రమాదం. అట్లాంటి వేదిక ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు లేదు. ఉంటే మాత్రం ప్రమాదం జగన్ గారికి. ఇప్పుడు లేదు, రేపు ఏళ్ళు వస్తుందని అనేది కూడా మనకేం కనిపించట్లేదు. కాబట్టి జగన్ గారికి ఆ ఇబ్బంది ఉండదు. బట్ తెలుగుదేశం పార్టీ ఓవర్గా ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మా అస్తిత్వం అనే సమస్యతో మళ్ళీ జగన్ గారి దగ్గర అయిపోతారు. జగన్ గారు దాన్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ హాట్ టాపిక్స్ అయితే చాలా సీరియస్గా నడుస్తున్నాయి. అందులో ప్రధానంగా వైసీపీకి చీల్చేయాలి అన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందని వైసీపీనే అభిప్రాయపడుతోంది. మరి అది జరుగుతుందా జరగదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.